హైటెక్ సిటీలో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం. సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో మీటింగ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత గ్రామాల పర్యటనలకు పవన్. పల్లెల్లోనే బస చేయనున్న డిప్యూటీ సీఎం. అక్కడే టెంట్ వేసుకుని క్యాంపు కార్యాలయంగా విధులు, కార్యాచరణ సిద్ధం చేస్తున్న అధికారులు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదట పర్యటన ఉండే అవకాశం. ములుగు జిల్లా కమలాపురం కాంగ్రెస్ లో చీలికలు. కార్యదర్శి బదిలీపై సొంత పార్టీలో ముసలం. ఇద్దరు నేతల తీరును నిరసిస్తూ మిగిలిన వారు అత్యవసర సమావేశం. హైకమాండ్ నిజానిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి. మన్యం జిల్లా పార్వతీపురంలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో రోడ్డు ప్రమాదం. ఢిల్లీలో మిగిలిన స్థానాలకు నేడు అభ్యర్థులను ఖరారు చేయనున్న బీజేపీ. ఇప్పటికే 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ. కాసేపట్లో అమిత్ షా, జేపీ నడ్డాతో కోర్ ఢిల్లీ గ్రూప్ నేతల సమావేశం. చెన్నైలోని అమృత్ భారత్ రైల్ కోచ్లను పరిశీలించిన రైల్వే మంత్రి. భూసేకరణలో తమిళనాడు ప్రభుత్వం మద్దతు కావాలన్న వైష్ణవ్. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని సూచన. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,610 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 79,210 రూపాయలు. హైదరాబాద్ లో కిలో వెండి 99,900 రూపాయలు. గోవిందనామస్మరణతో మార్మోగుతున్న తిరుమల కొండ. స్వర్ణ రథంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. రేపు ఉదయం 5:30 చక్రస్నాన మహోత్సవం. తిరుమల ముక్కోటి ఏకాదశి వేడుకలు. తోపులాట్లో గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం. భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకు రప్పించిన టీటీడీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంక్రాంతి వేడుకలు. బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తున్న స్థానికులు. చూపరులను ఆకట్టుకుంటున్న తెలుగింటి సంప్రదాయం.